హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఫ్రెండ్స్, ఈరోజు అవిసె గింజల పొడిని ఎలా తయారు చేసుకోవాలి, దానివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. అవిసె గింజల్ని మనం ఇంగ్లీష్లో ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. వీటితో మనము ఇది మన డైలీ డైట్లో యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. అలాగే హెయిర్ గ్రోత్ కూడా మనకు త్వరగా అవుతుంది. సో అది ఎలాగా, దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలనేదే ఈ వీడియో. సో చివరి వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే అది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటిని అవిసె గింజలు అని అంటారు. ఇంగ్లీష్లో ఇందాక చెప్పుకున్నట్టు ఫ్లాక్సీస్ అని కూడా అంటారు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే ఎలా ఉంటాయనే చూపించడానికి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని అయితే వేయించుకుందాము. స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అవిసె గింజలు వేసుకోవాలి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ తీసుకున్నాను. 100 గ్రామ్స్ డైలీ మనము ఇంట్లో అయితే మనం తీసుకునే వాళ్ళ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నాకైతే 100 గ్రామ్స్ 1 మంత్ నాకు వచ్చేస్తుంది. ఒక స్పూన్, డైలీ ఒక స్పూన్ మాత్రమే మనము యూజ్ చేయాలి మన డైట్లో, అంతకంటే ఎక్కువగా యూజ్ చేయొద్దు. ఇది కొంచెం వేడి చేసే వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. సో అందు గురించి దీన్ని ఏ విధంగా కూడా వేడి చేయకుండా డైలీ మన డైట్లో ఏ విధంగా యూజ్ చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. నేను చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి. మామూలుగా మనం నువ్వులు వేయించుకుంటాం కదా, ఆ పద్ధతిలో చూడండి. చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. మనకు వేగినప్పుడు అలా పైనకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఆ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఫ్రెండ్స్, ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే దానివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకు హెయిర్ ఫాల్ కంట్రోల్లో చాలా వరకు యూజ్ అవుతుంది. అలాగే హార్ట్ పేషెంట్స్కి కూడా ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో మనకు రక్తాన్ని పల్చగా చేసే ఎంజైమ్ అనేది ఉంటుంది. సో ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు. చూడండి, వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ ఇలాగా కూడా తీసుకోవచ్చు మనము. అంటే కొద్దిమందికి భోజనం చేసిన తర్వాత స్పూన్ పళ్ళ తీసుకుంటారు కదా, ఆ విధంగా అయినా కానీ మనము యూజ్ చేయొచ్చు. నేను మీకు చూపిస్తున్నాను. ఆయిల్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది వేగిన తర్వాత. సో పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్లా మనము మిక్సీ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను మీకు 2 పద్ధతులు చూపిస్తాను ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది. మనం స్టోర్ చేసుకోవచ్చు కూడా. ఇది ఫ్రిడ్జ్లో కాకుండా బయట కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది నేను ఏమి వేయలేదు, ఓన్లీ ప్లెయిన్ అవిసె గింజల పౌడర్ ఇది. సో తర్వాత దీన్ని మనం మసాలా పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు. అందు గురించి నేను పట్టుకున్న పౌడర్ని ఒక హాఫ్ ప్లేన్ తీసాను. సో ఇప్పుడైతే మసాలా పౌడర్ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో మిగతా హాఫ్ వచ్చేసి నేను జార్లోనే ఉంచేసాను. దాంట్లోకి సరిపడా కారము, తర్వాత మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. పొట్టు తీసే అవసరం ఉండదు. దీన్ని మళ్ళీ ఒకసారి మనము ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఫైన్ పౌడర్ లాగా వచ్చింది. ఇది మనము బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలని లేదు. ఇది ప్లేను. ఇప్పుడు నేను చూపిస్తున్నది ప్లేను. సో ఇదైతే మసాలా పౌడరు. ఇది ఏంటంటే మనము ఇడ్లీ తినేటప్పుడు ఇడ్లీ పౌడర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే దోశ వేసుకొని దానిపైన పౌడర్ లాగా వేసుకొని యూజ్ చేయొచ్చు. ఈవెన్ ఉప్మాకు కూడా మనము సైడ్గా పౌడర్ లాగా పెట్టుకొని తినొచ్చు. ఏ విధంగా అయినా తినొచ్చు. బట్ ఏంటంటే ఎప్పుడైనా ఎవరమైనా ఒక స్పూన్ మాత్రమే, డైలీ ఒక స్పూన్ మాత్రమే తినండి. అంతకంటే ఎక్కువ తినకండి. ఓవర్ హీట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడైతే నేను ప్లెయిన్ పౌడర్ని ఏ విధంగా యూజ్ చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీ. ఇది ఒకసారి మనం పౌడర్ చేసి పెట్టుకుంటే మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక స్పూన్ పెరుగు తీసుకున్నాను. సో అందులోకి ఒక స్పూన్ అవిసె గింజల పొడి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత మనము మజ్జిగ చేసుకొని తాగుతాం కదా, అదే విధంగా మనము చేసేసుకొని, బట్ ఏమీ మిక్స్ చేయకండి. ఓన్లీ అవిసె గింజల పొడి
వేసేసుకొని సరిపడా ఉప్పు వేసేసుకొని డైలీ మనకు డైట్లో ఇది తీసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ అనేది మీకు వితిన్ 15 డేస్లలోనే రిజల్ట్ అనేది తెలిసిపోతుంది, చాలా కంట్రోల్ అవుతుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. 15 డేస్ తర్వాత మీకే చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో హెయిర్ ఫాల్ లేని వాళ్ళకు ఈవెన్ హెయిర్ గ్రోత్ కూడా మనకు బాగా అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.